మెల్లగా మెల్లగా. హలో. యెస్ స్టూడెంట్స్. సో మొత్తానికైతే ఆడియో, వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. టైం ఏం వేస్ట్ చేయకుండా ఈరోజు క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఇస్ పిఐటి. ఈరోజు మనము మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్కి సంబంధించిన క్లాస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఇది లాస్ట్ క్లాస్ దే కంటిన్యూషన్ పార్ట్ ఇది అనమాట మీకు. ఓకే. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క సజెషన్ ఏంటంటే, ఈ రోజే మీరు బ్యాచెస్ కనుక పర్చేస్ చేస్తే బెటర్. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి వీడియోస్ చూసుకుంటారండి. బేసిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన వీడియోస్ 12 వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ 12 వీడియోస్ అయిపోయిన తర్వాతనే మీరు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే మొత్తం మీకు సూపర్గా అర్థమవుతుంది నాన్న. ఓకే. లేదంటేనా న్యూమరికల్ సాల్వ్ కావడంలో కష్టంగా పోతుంది అంతే. న్యూమరికల్ ఈజీ రావాలంటే బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి అంతే, వేరే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే. ఎస్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అన్న దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసినాము. ఓకే. ఎస్. సో ఈ క్వశ్చన్స్ అయితే అన్నీ అయిపోయినాయి మనకు లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇక్కడైతే ఉన్నాం మనం. ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్ ట్రావెల్ చేసిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మిడ్ పాయింట్ అనమాట. ఇది మిడ్ పాయింట్కి అయితే చేరుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిండు అన్నదే కనుక్కోవాలి మనం. ఓకే. ఎస్. సో ట్రై చేయండి ఇది. ఇది చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఈ హైట్ ఎంత ఉంటుంది? ఈ మిడ్ పాయింట్ ది హైట్ ఓకే, √3/4. మిడ్ పాయింట్ సెంటర్లో ఉంటుంది అంతేనా? సో ఇది మొత్తం ఇది ఏమవుతుంది మీకు? √3a/2 కదా. మొత్తం ఏ అంటే 4 ఉన్నది అంతేనా? తప్పు పోయింది. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినా. బేసిక్ మ్యాథమెటిక్స్లో ఏం చెప్పినాను నేను? అక్కడ కూడా మనం ఇది కనుక్కున్నాం, మిడ్ పాయింట్ది H1/H2 రేషియో కనుక్కున్నామా? ఏమొచ్చింది మీకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో? ఈ నుంచి లీడ్కి హైట్ H1 అనుకోండి, ఇది H2 అనుకోండి. మిడ్ పాయింట్ అంటే H1/H2 ఎంత ఉంటుంది? 1:1. మిడ్ పాయింట్ అంటే సెంటర్లోనే కదా. అవునా? 1:1 వచ్చినప్పుడు రాదు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ స్పెషాలిటీ అదే. మిడ్ పాయింట్ అంటాం కానీ అది ఈక్వల్గా ఉండదు. పైన హైట్ కింద హైట్, పైనది ఎక్కువ ఉంటుంది ఇంకా హైట్, కొంచెం కింది తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. చలో. సో చూడండి, కింద ఉన్న పార్ట్ తీద్దాం. సో ఇదేంది నాన్న? డిస్ప్లేస్మెంటేనా ఇది? అవునా, ఇది డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. స్టార్ట్ ఇక్కడ అయిండు, ఎండ్ అయితే ఇక్కడైతే అయినాడు కదా. ఈ హైట్ అయితే కనుక్కోవాలి, హెచ్. ఇది హెచ్ అనుకుందాం. ఈ యాంగిల్ ఎంతనా? 30 degrees. అవునా? ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్ 60 degrees, సగం కాబట్టి 30 degrees అంతేనా కదా. అవునా? ఇది 1 మీటర్ అయితే ఇది కూడా 1 మీటరే. ఇది 1 మీటర్. సో ఏ ఫార్ములా వాడదాం? tan 30 ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 ఎంత? 1/√3. సో హెచ్ ఈక్వల్ ఏమొచ్చింది? ఇక 1/√3 వచ్చింది. చూసినావా? అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అవునా? ఎస్. సో ఇట్లా చేయాలి. హైట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత?
డిస్టెన్స్ ఎంత నాన్న 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1/√3. సో ఫైనల్లీ 5 ప్లస్ 1/√3 ఇస్ ఆన్సర్ నాన్న. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇదే కదా మనకు కావాల్సింది, ఇదే కదా డిస్ప్లేస్మెంట్. హైపోటెనియస్ అయితే కావాలి, హైపోటెనియస్ కావాలి. చలో, సో cos 30 తీసుకుందామా. cos 30 డిగ్రీ cos θ అడ్జసెంట్ బై హైపోటెనియస్, అడ్జసెంట్లో 1 ఇన్ బై హైపోటెనియస్, అంతేనా. cos 30 ఎంత? √3/2 1 బై హైపోటెనియస్. సో హైపోటెనియస్ ఈక్వల్ టు ఏమొచ్చిందనా? హైపోటెనియస్ 2/√3. సో ఇదే డిస్ప్లేస్మెంట్ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 2/√3. అర్థమైందా అందరికి? అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఒక వ్యక్తి 60 degrees అనే యాంగిల్తో 2 meters అయితే ట్రావెల్ చేసిండు. ఓకే, దీన్ని మీరు వెక్టార్లో రాయాలి. వెక్టార్లో ఎట్లా రాస్తాం నాన్న? ఆల్రెడీ చెప్పిన మొత్తం. ఎట్లా రాస్తామో? ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది నాన్న? కాస్ టీటా అయితే ఉంటుంది. ఇది 2 cos 60, ఇదేమవుతుంది 2 sin 60 degree. అవునా? ఇది చూడండి, బేసిక్ మ్యాథమెటిక్స్లో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ డబల్ సార్లు అయితే అయిపోతుంది. బెటర్ మీరే బేసిక్ మ్యాథమెటిక్స్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి. ఇక నేనైతే ఇక్కడ డైరెక్ట్ రాసేస్తున్నాను. ఓకే, సో ఇది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినంటే రీసొల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్. అవునా? కాంపోనెంట్ రిసొల్యూషన్లో అది ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. కాంపోనెంట్ రిసొల్యూషన్ ఎట్లా చేస్తాము? సో దీనికి సంబంధించిన ట్రిక్ ఏమన్నానో, తొక్కలో కాంపోనెంట్లు అని చెప్పేసి అయితే అన్నాను. సో ఈ తొక్కలో కాంపోనెంట్లో ఏంటంటే ఇది ఒక అరటిపండు యొక్క తొక్క ఇటొకటి తీయాలి. ఇవి 2 తొక్కలు ఏవైతే తీసినారో అవి 2 కూడా ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది అరటిపండు. సో ఎక్కడైతే టీటా ఉంటుందో ఇటొక తొక్క తీసినారు కదా, సో అది అక్కడ టీటా ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా నాన్న. ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా. చలో, సో ఇదైతే చిన్నగా మీకైతే తెలుసు. ఇటు పోతే ఐ క్యాప్, పైకి పోతే జే క్యాప్, ఇటు పోతే కిందికి పోతే మైనస్ జే క్యాప్ కదా. చలో, సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న ఇక 2 cos 60 degree ఐ క్యాప్ ప్లస్ 2 sin 60 degree జే క్యాప్, అంతేనా. సో ఫైనల్లీ cos 60 1/2 sin 60 √3/2. సో ఫైనల్ ఆన్సర్ ఐ క్యాప్ ప్లస్ √3 జే క్యాప్. క్లియర్ ఏనా? చలో నెక్స్ట్. ఫైండ్ ద డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెక్టర్ రిప్రజెంటేషన్ అండ్ డైరెక్షన్. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఒక వ్యక్తి 2 meters స్ట్రేట్గా పోయిండు. ఓకే, దాని తర్వాత 30 degrees యాంగిల్ మేడ్ చేసి 5 meters ట్రావెల్ చేసిండు. ఓకే, అయితే ఇతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? డిస్టెన్స్ అయితే ఈక్వల్, సింపుల్. ఇది ఎంతనా నా డిస్టెన్స్? 7 meters కదా. 2 + 5 7, అదైతే ఎవరైనా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మళ్ళీ దీన్నే మీరు వెక్టర్ రిప్రజెంటేషన్లో రాయాలి. ఎస్, చలో చూడండి. మరి ఎట్లా చేస్తాము అనంటే, సార్ గీడొకటి ఉన్నది ఆడొకటి ఉన్నది ఎట్లా చేద్దాం అనంటే ఇక్కడ మనము పారలల్ షిఫ్ట్ చేయాలి. ఏం చేయాలి? పారలల్ షిఫ్ట్. ఈ పారలల్ షిఫ్ట్ ఏంటి అనంటే ఇది చూడండి, ఇది ముందడికి కదా పోయేది, ఇది జిందగీ మొత్తం ముందట పోతూనే ఉంటుంది. ఓకే, దీన్ని పట్టుకొని ఇక్కడ పెట్టిన, అర్థమైందా? దీన్ని తీసుకొని పోయి ఇక్కడ జరిపిన. లేదు సార్ దీన్నే ఎందుకు పట్టినారు, దీన్ని పట్టుకోవచ్చు అంటే సరే పట్టుకోండి. ఓకే, పారలల్ షిఫ్ట్ చేసినప్పుడు మీరు ఎక్కడికన్నా తీసుకొని పోండి, కానీ ఇట్లనే ఉండాలి అది. ఓకే, ఈడ పెట్టుకోవచ్చు, ఇట్లానే ఉండాలి అది. మీరు ఇష్టం వచ్చినప్పుడు టిల్ట్ చేయొద్దు పారలల్ షిఫ్ట్ చేసినప్పుడు. ఓకే, ఇట్లున్నదో అట్లానే. ఎస్, ఎప్పుడు కూడా 30 degrees తోటే ఉండాలి ఇది. అర్థమైందా? అంటే దీన్ని వెనకాల కూడా తీసుకోరావచ్చు, లేదా దీన్ని తీసుకొని పోయి ముందటన్నా పెట్టండి. ఓకే, ఎందుకంటే అన్ని దగ్గరలో పెట్టుకుంటే ఈజీ అవుతుందండి మీకు, అంతే, ఇంకేం లేదు. ఓకే, దీన్ని వెనుక కన్నా తీసుకొని పోండి. క్లియర్ అయినా? ఒకటేమో 2 meters ఇటు సైడు, దీన్ని ముందట తీసుకొని పెట్టిన. ఓకేనా? ఇంకోటి ఇదేంది నాన్న 5 meters, ఇదెంత
30 డిగ్రీ. అయితే మనకు దీంతో డిస్టర్బెన్స్ ఏం లేదు కదా, 2 మీటర్స్తో డిస్టర్బ్ లేదు, ఎందుకంటే ఇటు పోతే ఐ క్యాప్ రాసేస్తాం. మనకు డిస్టర్బ్ అవుతుంది దీంతోటే అవుతుంది కదా. సో దీన్ని ఏం చేయాలి, కాంపోనెంట్ రిసాల్వ్ చేయాలి. ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా. ఓకే, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ టీటా. ఓకేనా, చలో ఇప్పుడు వెక్టర్ రిప్రజెంటేషన్ రాసేసేయండి. ఓకే, ఎంతనా ఎక్స్ యాక్సిస్లో ఎన్ని ఉన్నాయి, టర్మ్స్ 2 ఉన్నాయి. ఎవేవి 2 ఇంకా 5 cos 30, అంతేనా. ఎస్, నెక్స్ట్ వై యాక్సిస్లో ఒకటి ఉన్నది, 5 sin 30 అయితే ఉంది. క్లియర్. చలో, సో మొత్తానికి అయితే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 + 5 cos 30 √3/2 sin 30 1/2. సో మొత్తానికి అయితే ఇదైతే వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఇది వెక్టార్ రిప్రజెంటేషన్లో అయితే కనుక్కున్నాం. అయితే ఎగ్జామ్లో ఏం అడిగిందంటే ఇతను కంప్లీట్గా ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు అని అడిగిండు. ఈ వ్యక్తి ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు అంటే ఈ నుంచి లీడ్ వరకు కదా ట్రావెల్ చేసింది ఎక్స్ యాక్సిస్లో. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, వెరీ గుడ్. సో ఇది మొత్తం ఎక్స్ యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది నాన్న. ఓకే, ఇది మొత్తము ఎక్స్ యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది, ఇది వై యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు అతను, 2 + 5 √3/2. వై యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండో 5/2 మీటర్స్ అయితే ట్రావెల్ చేసిండు అనమాట. ఓకేనా, క్లియరేనా. అయితే ఇప్పుడు ఇతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎట్లా అనుకుంటాం డిస్ప్లేస్మెంట్ ఎట్లా అనుకుంటాం, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, స్టార్ట్ ఇక్కడ అయింది కదా, ఎండ్ ఎక్కడ అయినాడు ఇక్కడ, ఇదే కదా డిస్ప్లేస్మెంట్. మరి ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ఎట్లా కనుక్కుందాం, పైథాగరస్తామా, 7 కిలో వచ్చింది పైథాగరస్. ఎట్లా చేస్తామనంటే ఇగో దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తే అయిపోయింది, అదే డిస్ప్లేస్మెంట్. ఓకే, దీన్ని ఏం చేయాలి, మ్యాగ్నిట్యూడ్ చేయాలి, అదే డిస్ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఎస్, సో ఏమొస్తుంది నన్ను, √, మ్యాగ్నిట్యూడ్ ఎట్లా వేస్తారు, రూట్ పెట్టి ఐది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ జేది కాన్స్టెంట్ స్క్వేర్, 2 + 5 √3/2 హోల్ స్క్వేర్, 2 + 5 √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5/2 కదా, ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. క్లియర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అన్న, a² + b² అంటే 75/4 అంతేనా, ప్లస్ 2ab, కరెక్టేనా. నెక్స్ట్ దీన్ని 25/4, 75/4 + 25/4 100/4, 100/4 ఎంత వస్తుంది 25, మొత్తం 25 రాసేసిన ఇది కలిపి. ఓకే, ప్లస్ 10 √3, మొత్తానికి ఏమొచ్చింది √29 + 10 √3 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా, √29 + 10 √3 ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. అయితే ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇంత కదా, అవునా, ఇంత అయితే వచ్చింది, √29 + 10 √3 అయితే వచ్చింది కదా. అయితే ఇప్పుడు మీరు డైరెక్షన్ కనుక్కోవాలి. అసలు ఈ డైరెక్షన్ ఏంది సార్ అని అంటే, సో అన్నెసెసరీగా అతను ఈ నుంచి లీడ్కి 2 మీటర్సు, ఈ నుంచి లీడ్కి 5 మీటర్సు ట్రావెల్ చేసే బదులు ఇగో √29 + 10 √3 మీటర్స్ ఇంత యాంగిల్తో ట్రావెల్ చేసే బరోబ్బర్ ఆన్నే కదా చేరుకుంటాడు, అవునా కదా, అవునా. ఎస్, ఇది మొత్తం ఎంత వచ్చింది 7 మీటర్స్ వచ్చింది. ఇది మీకు మొత్తం ఎంత వస్తుంది 7 గంటల లోపే వస్తుంది, షార్ట్ కట్ కదా, ఎప్పుడు షార్ట్ కట్లు చిన్ననే ఉంటాయి కదా ఎట్లన్నా. ఓకే, దీని మొత్తం మీకు తక్కువనే వస్తుంది ఎట్లన్నా చేసుకుంటే. అయితే సో డైరెక్షన్ అంటే ఏంటి అని అంటే
మీరు ఏదైతే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారో ఎంతో కొంత యాంగిల్తో ట్రావెల్ చేయండి కదా, ఇంత డిస్టెన్స్ ఆడికే కదా చేరుకుంటారు, దాన్ని పేరే డైరెక్షన్ అంటాం. ఓకేనా? డైరెక్షన్ అంటే ఏంటి అని అంటే మీ పారలలోగ్రామ్ లా వెక్టార్లో ఉంది కదా డైరెక్షన్, అవునా? ఆడ ఫార్ములా బయాట్ చేస్తారు, ఏంటది? బి సైన్ టీటా బై ఏ ప్లస్ బి కాస్ టీటా, అట్లా బయాట్ చేస్తారు, గుర్తుందా? అది గుర్తులేదు, అది టాన్ ఆల్ఫా వాల్యూ. సో ఏం గుర్తుపెట్టుకునే అవసరం లేదు, మీరు వితౌట్ అది గుర్తుపెట్టుకోకుండా కథం ట్రిక్ అయితే చెప్పినాను. ఏంటది? డైరెక్షన్ కోసం ట్రిక్ ఏంది నాన్న? ఎస్, డైరెక్షన్ కోసం ఫస్ట్ టాన్ ఆల్ఫా అని రాయాలి. ఇదేంటంటే జేది కాన్స్టెంట్ అపాన్ ఐది కాన్స్టెంట్. ఓకేనా? జేది కాన్స్టెంట్ ఏంది? 2 ప్లస్ 5 రూట్, ఫస్ట్ జేది కాన్స్టెంట్ కదా 5/2. ఐది కాన్స్టెంట్ ఏంది? 2 ప్లస్ 5 రూట్ 3/2. 2 ప్లస్ 5 రూట్ 3/2. క్లియరా? చలో, సింపుల్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఇదే క్వశ్చన్ ఆల్టర్నేట్ మెథడ్ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ని ఉపయోగించి చూపిస్తా, ఎందుకంటే రెండు రకాలుగా మీరు సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఓకే, పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ లో చూడండి, ఒకటేమో 2 ఇచ్చిండు, ఇంకోటేమో 5 ఇచ్చిండు కదా. 2 ఉంది, 5 ఉంది కదా. ఇదేమో 2 మీటర్, ఇదేమో 5 మీటర్, అంతేనా? సేమ్ డయాగ్రామ్. ఇదేమో ఏ, ఇదేమో బి. ఓకేనా? దీని ఏమంటాం? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, అవునా? రైట్. అయితే ఇప్పుడు ఇది వెక్టార్లో రాయాలి మనం ఇక్కడ. ఓకే, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఆర్ బార్ది ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్, ఆడ టీటా ఇస్తాడు ఇట్లా, ఇక్కడ మనకు 30 డిగ్రీ ఇచ్చిండు కదా. ఫార్మ్ ఏందన్నా దీనిది? పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ది. ఇది పారలలోగ్రామ్ లా కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా, ఇంతేనా? ఎస్. ఇప్పుడు ఆర్ బార్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 30, అంతేనా? ఏమొచ్చింది? 29 ప్లస్ 20 ఇంటూ రూట్ 3/2, కరెక్టేనా? ఏమొచ్చిందన్న? 29 ప్లస్ 10 రూట్ 3 వచ్చిందా? ఆన్సర్ సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? అవునా? ఏది ఈజీ ఉంది? ఇదే ఈజీ ఉన్నది, ఉందా లేదా? ఎస్. సో అందుకోసం ఇది ఏం చేయాలి? మీరు ఎప్పుడు కూడా బై హార్ట్ చెయ్యొద్దు. ఈజీ ఉంది కదా ఇది. సరే, ఈజీ ఉన్నదని చేసిండ్రు. ఎగ్జామ్లో ఏం అడిగిండంటే ఇతను ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండు అని అడిగిండు. అప్పుడు ఈ ఫార్ములాను బట్టి పట్టుకొని మైనరు ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏం అడిగిండు? ఇతను ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండు అని అడిగిండు. అప్పుడు ఇది హెల్ప్ అయిందా? ఏది? అంతే, అదే మెథడ్ కదా ఇక. సో చాలామంది స్టూడెంట్స్ ఈ ఫార్ములా బయాట్ చేసుకొని పోతారు. ఇక్కడ వరకు ఓకే, కానీ అడిగింది మాత్రం వేరేది. ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండు అని అడిగిండు. అప్పుడు కదా అవుట్. హెల్ప్ అయిందా ఈ ఫార్ములా బయాట్ చేసి? హెల్ప్ కాలేదు, అవునా? అయితే ఇప్పుడు డైరెక్షన్, ఇదే కదా మీ పారలలోగ్రామ్లలో నేర్చుకున్నది, ఇది డైరెక్షన్ అంటాం, అవునా? టాన్ ఆల్ఫా ఫార్ములా ఏంది? అక్కడ బయాట్ చేసిన ఫార్ములా ఏంటి? బి సైన్ టీటా బై ఏ ప్లస్ బి కాస్ టీటా. ఓకే,
బి అంటే 5, సైన్ థీటా అంటే సైన్ 30 ఎంత, ఏ అంటే 2 ప్లస్ 5 ఇంటూ కాస్ 30 √3/2. సో ఫైనల్ ఏమొచ్చింది 5/2/2 ప్లస్ 5 √3/2. అంతేనా, కరెక్టేనా కదా? సేమ్ ఆన్సర్ వచ్చిందా డైరెక్షన్లో 5/2/2 ప్లస్ 5 √3/2. అవునా? కానీ ఎవరైతే ఈ ఫార్ములాను బైహార్ట్ చేసుకొని పోయినారో అలా పరిస్థితి ఏంది, ఫార్ములాలో సైన్ పైననా బి తర్వాతనా, ఏ ముందా బి తర్వాతనా, పైన కింద కింద పైన, మర్చిపోతే పరిస్థితి ఏంటి, పోయినట్టేనా, ఖతం అవుట్. కానీ మిమ్మల్ని ప్రతి సెకండ్ కాపాడుకుంటూ వచ్చింది ఎవరు, వెక్టారే కాపాడుకుంటూ వచ్చింది. అవునా? సో వెక్టార్ మీకు ఒక బ్రహ్మాస్త్రం లాగా కాపాడుతూ ఉంటుంది ప్రతి దాంట్లో. ఇక్కడ డైరెక్షన్ గురించి బట్టినారా, ఏం లేదు, జేది కాన్స్టెంట్ పని ఇది కాన్స్టెంట్, ఖతం అయిపోయింది, అదే ఆన్సర్. కానీ ఇలా ఈ బయాట్ చేస్తే ఒకటే వాల్యూ వస్తుంది, కానీ ఎక్స్యాక్స్లో అడిగినా ప్రూవ్ చేయలేము, వైయాక్స్లో అడిగినా రాదు, నా డైరెక్షన్ అడిగినా మళ్ళా రాదు. అవునా కదా? అట్లా. సో వెక్టార్సే కాపాడుతుంది కాబట్టి వెక్టార్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ద డైరెక్షన్ అండ్ వెక్టార్ రిప్రజెంటేషన్. ఇప్పుడు అంటే జనరల్గా క్వశ్చన్లో ఎట్లా ఇస్తాడంటే, ఏ పర్సన్ ట్రావెల్స్ 2 meters in a straight line, after that he makes 120 degrees angle and travels 5 meters. Find distance and displacement. ఇట్లా అడుగుతాడు సెంటెన్స్ ఫార్మేషన్లో. ఇక్కడ నేను డయాగ్రామ్ ఇచ్చిన కాబట్టి మీకు ఈజీ అయిపోయింది. ఎట్లా వేస్తాము చూడండి, ఇటేమో 2 meters, ఇదేమో 5 meters. యాంగిల్ ఎంత 30 degree, అంతేనా? ఎక్కడైతే థీటా ఉంటుందో అంటుకొని కాస్ థీటా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ థీటా. ఓకే, సో ఫైనల్గా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో నా వెక్టార్లో రద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్లో ఉంది కదా, ఇట్లా పోదామా, ఇది 2 మొత్తం యాడ్ చేసుకుందాం, 2i cap ప్లస్ కాస్ 30 √3/2 j cap, ఇది మైనస్ sin 30 ఎంత 1/2 మైనస్ 5/2 i cap. అంతేనా? అవునా కదా? లే సార్ ఒకటే స్టెప్లా కంప్లీట్ చేద్దామంటే ఇట్లా ఎక్స్ యాక్సిస్లో రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇటుంటే పాజిటివ్ కదా, పాజిటివ్, ఇటుంటే నెగిటివ్ కదా, మైనస్ పెట్టుకో ఇంటూ ఐ క్యాప్. కరెక్టేనా? 5 sin 30, 5 ఇంటూ 1/2 మిగిలింది కాస్ 30 ఎంత నానా √3/2. ఓకేనా? సో ఫైనల్గా 4 minus 5 minus 1/2, అంతేనా? మైనస్ 1/2 i cap ప్లస్ 5 √3/2 j cap. అయితే ఎగ్జామ్లో అడిగిండు ఇతను ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండు, ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండు ఇతను అంటే ఇట్ సైడ్ 1/2 meter ట్రావెల్ చేసిండు, అంతేనా? డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్లో అతను ట్రావెల్ చేసిండు ఏంటి, ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1/2 meter, వై యాక్సిస్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, వై యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండో 5 √3/2 meter ట్రావెల్ చేసిండు. క్లియరేనా? అయితే ఇప్పుడు డైరెక్షన్ కనుక్కుందాం, ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఎంత, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంటే. ఓకే, ఫార్ములా ఏంటి, √, I the constant square plus j the constant square, I the constant square, 1/4 plus 75/4, అంతేనా? అవును, 5 √3/2 whole square. సో 76/4, 4 1s are 4,
5 6 7 3 మిగిలినాయి 4 9 కదా రూట్ 19 ఇస్ ఆన్సర్. రూట్ 19ఏనా? రూట్ 19 అయితే వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్న పారలలోగ్రామ్ ఫార్ములా వాడి కూడా చేద్దాం, ఏమైతుందో చూద్దాం. అదే వస్తుంది. ఇటేంటి 2, ఇటేంటి 5, ఇదేంటి 120 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, డైరెక్ట్ రాసేయాలనా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 120 అంతేనా? ఖతం, మీరు 90 వరకు నేర్చుకున్నారు. 120 అంటే అక్కడ మళ్ళా పసాయించిపోయినారు. అవునా? ఆలోచిస్తారు 120 ఏదో ఉన్నా సార్, ఏమో ఉన్నా సార్, ఏమో ఉన్నా సార్. కాదు 120నే, ఏకి బికి మధ్యలో ఉన్న యాంగిల్ అది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా కదా, ఏకి బికి మధ్యలో ఉన్న యాంగిల్ అన్నట్టు అది. అట్లా పసాయించి పోయినారా లేదా? వెక్టర్ కాపాడిందా? వెక్టర్ ఎంత సింపుల్గా వేసి ఇచ్చింది. అమ్మ ఇంత టైం పట్టింది. అది కూడా అవసరం లేదు. సింపుల్ ట్రిక్ అయితే ఉన్నది, బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన మొత్తం. సైన్ 90 ప్లస్ టీటా కదా, ఇగో కాస్ 90 ప్లస్ 30 ఎంత? కాస్ 90 ప్లస్ టీటా మైనస్ సైన్ టీటా. అవునా? 29 ప్లస్ 5 to 10 10 to the 20 కాస్ 90 ప్లస్ 30 ఎంత? మైనస్ సైన్ 30. 29 మైనస్ ఇది 1/2 ఎంత వచ్చింది? రూట్ 19 వచ్చిందా? సేమ్ ఆన్సర్, కానీ వెక్టర్లో సింపుల్ అయింది, కానీ బయాస్ చేసుకొని పోతే అట్లా. అర్థమైంది కదా? చలో నేను చెప్తాను ఎక్కడ బయాస్ చేయాలో, అవే మాత్రమే బయాస్ చేసుకోండి, ప్రతి ఫార్ములా వద్దు. ఓకే చలో నెక్స్ట్, ఫైండ్ ద డైరెక్షన్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్. అచ్చా దీన్ని డైరెక్షన్ కనుక్కోలే మనం, డైరెక్షన్ కనుక్కోలే. దీంది డైరెక్షన్ ఏంటన్నా? చేది కాన్స్టెంట్ అపాన్ ఐది కాన్స్టెంట్. జేది కాన్స్టెంట్ ఏంటి? 5√3/2 5√3/2 డివైడెడ్ బై 1/2. మైనస్ రాయకండి, 1/2 రాసుకోండి. ఏమొచ్చింది? 5√3. అయితే గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ రాసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అని అంటే, ఇక్కడ మీకు మైనస్లో వచ్చింది కదా, ఇది ప్లస్ కదా, మైనస్ అంటే ఇటు సైడ్ కదా, ఐ క్యాప్ మైనస్ ఐ క్యాప్ అంటే, ప్లస్ జే క్యాప్ అంటే ఇదేనా? అంటే డైరెక్షన్ మీకు ఎప్పుడు కూడా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇగో ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకునేది ఆల్ఫా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు వెక్టర్ రిప్రజెంటేషన్లో రాసుకున్న తర్వాత చిన్నగా రఫ్ డయాగ్రామ్ ఇట్లా పక్కకి వేసుకోండి. డైరెక్షన్ ఏంది అని అంటే మీ ఇమాజినేషన్ కోసం, రియల్గా అది ఎట్లా ఉన్నది అన్నట్టు తెలుసుకోవడానికి. క్లియరేనా? మైనస్ ఉంది కాబట్టి ఇటు రాసినాం. ఎస్, ఇది జేది. చలో క్లియర్. ఈవెన్ మీరు ఫార్ములా ఉపయోగించినా అదే వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది 2 మీటర్స్ ఇటు, 5 మీటర్స్ ఇటు, ఈ యాంగిల్ ఎంత? 30 డిగ్రీ. అవునా? ఇదేమవుతుంది? 5 కాస్ 30, ఇది 5 సైన్ 30. చలో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 2, ఇంకోటేమో మైనస్ √3/2 అంతేనా, ఇంటూ ఐ క్యాప్ మైనస్
5/2 జే క్యాప్ అంతేనా? sin 30 1/2నే కదా. సో మొత్తానికి అయితే ఇదైతే వచ్చింది. ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసిండో ఇంత, వై యాక్సిస్లో ఇంత. దీని యొక్క డైరెక్షన్ ఎట్లా వస్తుంది? ఎట్ సైడ్ వస్తుంది? ఇట్ సైడ్ కదా, ఎందుకంటే ఇది పెద్ద టర్మ్ కదా. -i అంటే ఇది ఇటు, -j అంటే ఇటు కదా. మొత్తానికి డైరెక్షన్ ఇట్లుంటుంది. ఆ డైరెక్షన్ మీరు తీసుకునే ఆల్ఫా ఎక్స్ యాక్సిస్ నుంచి వెళ్ళే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఆల్రెడీ సేమ్ ఇదే చేసినాం కదా. చేయలే అనుకుంటా, ఇక్కడ మైనస్ వచ్చింది. సో మ్యాగ్నిట్యూడ్ మీరు చేసుకోండి ఇక. ఓకే మీరు పారలోగ్రామ్ లా వెక్టర్ బట్టి చేసుకొని పోయినారు. అప్పుడు √a² + b² + 2ab cos 210 డిగ్రీ ఖతం అవుట్. 210 ఏంటో ఆనే టైం ఆలోచించడానికి పోతుంది ఏం రాయాలన్నది, అవునా? కానీ వెక్టార్ సింపుల్గా వేసి ఇచ్చేసింది. ఈవెన్ డైరెక్షన్ కూడా, డైరెక్షన్ 5/2 అపాన్ 2 మైనస్ 5√3/2 ఇంతే. ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇది చూడండి, ఒక వ్యక్తి 2 మీటర్స్ ఇటు పోయిండో, అక్కడ నుంచి 45 డిగ్రీస్ తోటి 5 మీటర్స్ పోయిండో, ఆ నుంచి మళ్ళీ 60 డిగ్రీతో 6 మీటర్స్ పోయిండో. ఓకే అతని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు కదా. ఇంకా డైరెక్షన్ ఎంత? ఆల్ఫా కనుక్కోవాలి. ఓకే ఎట్లా కనుక్కుంటాం? సేమ్ అంతే, అన్నిట్లో దగ్గర పెట్టుకోండి. ఇది 2 మీటర్ ముందర జరుపుకోండి. ఇటు 2 ఉందా? అయిపోయిందా 2ది? ఈ 5ని వెనకకి లాగుతున్నా, ఓకేనా? 5ని ఇటు లాగినా, పారలల్ షిఫ్ట్ ఎంత? 45 డిగ్రీ. నెక్స్ట్ 6 కూడా ఉంది కదా, ఇంతేనా? 6 ఇదేంది? 6 మీటర్. యాంగిల్ ఎంత? 60 డిగ్రీ, అంతేనా కదా? రైట్. చలో ఇప్పుడు ఈ క్వశ్చన్లో పారలలోగ్రామ్ లా వెక్టార్ బయాజ్ చేసుకొని బైనర్ ఫార్ములా. మీ పరిస్థితి ఏంది? అసలు నువ్వు ఏది బి ఏది, ఏం యాంగిల్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? అవుట్. అవునా? కళ్ళ ముందర కనిపిస్తున్నది ఏ ఫార్ములా బయాజ్ చేసుకొని పోతే ఏమవుతున్నది అన్న విషయం, అవునా? ఫస్ట్ 5ది క్లోజ్ చేసుకోండి. ఎక్కడైతే థీటా ఉంటుందో అంటుకొని కాస్ థీటా, పైన 5 sin 45 అంతేనా? ఇప్పుడు 6ది ఇప్పుడు ఏమొస్తుంది? 6 cos 60, ఇంకోటి 6 sin 60. డయాగ్రామ్ వేసుకునేటప్పుడు జాగ్రత్త, 2 ఆరో మార్కులు వేసిన, ఒక ఆరో మార్క్ 5ది, ఇంకొక ఆరో మార్క్ 6ది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. చలో సో ఇప్పుడు ఆర్ బార్ ఏమైంది? ఎక్స్ యాక్సిస్లో ఎన్ని ఉన్నాయి? ఆరో మార్కులు చూస్తే 3 ఉన్నాయి కదా. 2 ఇంకా 5 cos 45 ఇంకా 6 cos 60 ఐ క్యాప్, అవునా? వై యాక్సిస్లో 5 sin 45 ప్లస్ 6 sin 60. ఓకే చలో సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? ఆర్ బార్ is equal to 2 plus 5/√2 5/√2 cos 60 ఎంత? 1/2. 6 into 1/2 3 నేనా? అవునా? ఐ క్యాప్ ప్లస్ ఏమొచ్చింది? 5 into 1/√2 ప్లస్ 6 into √3/2 అంతేనా? 3 + 2 5 కదా. 5 + 5/√2 ఐ క్యాప్ కరెక్టేనా? 3 + 2 5, 5 + 5/√2 ఐ క్యాప్ ప్లస్
ఇక్కడ 5/√2 ప్లస్ 3√3 చేయకా. అర్థమైందా? ఇప్పుడు డైరెక్షన్ సింపుల్, అవునా? ఇది కాన్స్టెంట్ బై అది కాన్స్టెంట్, అయిపోయింది. క్లియర్, సింపుల్గా అయిపోయింది. ఓకే, అర్థమైందా అందరికీ? అర్థమైందా ఎట్లా వేస్తున్నాం అన్నది? ఫైండ్ ఆర్ బార్. అయితే దీనిలో చిన్నగా మిస్టేక్ ఉన్నది, ఆగండి. ఈ డయాగ్రామ్లో చిన్న మిస్టేక్ ఉన్నది, ఆగండి. ఇది మీకు 30 డిగ్రీ ఇచ్చినాడు. ఇది ఇది కాదు, ఇది మీకు 30 డిగ్రీ ఇచ్చినాడు. ఇది 30 అయితే ఇది ఏమవుతుంది? 30 అవుతుందా? చలో ఇప్పుడు మీరు కనుక్కోవాలి. ఎట్లా చేస్తారు ఫస్ట్ నాకు చెప్పండి. అన్నిటికీ కాంపోనెంట్ రిసాల్వ్ చేస్తారా? దీంది నెక్స్ట్ దీంది నెక్స్ట్ దీంది నెక్స్ట్ దీంది చేసి ఐలా జేలల్లా వస్తుంది. అన్నీ క్యాన్సిల్ అవుట్ చేసుకోండి, అవునా? అట్లా వేస్తే ఫుల్ టైం పోతుంది. ట్రిక్ చెప్పాలనా? జస్ట్ 10 సెకండ్లో అయిపోయేలాగా ట్రిక్ చెప్తా. జస్ట్ 10 సెకండ్లో అయిపోయేలాగా. రైట్, చలో చూడండి అన్న. ఇగో ఇది స్ట్రేట్ లైన్ కదా, ఇది కూడా స్ట్రేట్ లైనేనా? యాంగిల్స్ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ 30కి 30 30కి 30 మ్యాచ్ అయినాయా? అవునా? ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ ఉన్నప్పుడు ఇటు 10 ఉంది, ఇటు 6 ఉందా? ఏది పెద్దది? 10 పెద్దదా 6 పెద్దదా? 10 పెద్దది, అవునా? 10లో నుంచి 6 తీసేసేయండి, ఇటు ఎంత వస్తుంది? 4. ఇటు సైడ్ ఏమొచ్చింది? 4 మీటర్. ఓకే, నెక్స్ట్ 4 పెద్దదా 8 పెద్దదా? 8 పెద్దది. 8లో నుంచి 4 తీసేసేయండి, 4. అంటే ఇటు సైడ్ కదా 4 వచ్చేది, అవునా? ఇటు 4. ఈ యాంగిల్ ఎంత? 30. ఈ యాంగిల్ 30. చలో, సో ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ టీటా. ఇప్పుడు దీనిది ఎక్కడైతే కాస్ టీటా అంటుకొని టీటా ఉంటుందో, చలో కాస్ టీటా ఇది 4 సైన్ 30, అవునా? ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఏమవుతుంది? క్యాన్సల్. క్యాన్సల్ అయితే కదా పైన కింద సేమ్ ఉన్నది, అవునా? ఎగిరిపోయినాయి. మిగిలింది ఏంటన్నా ఇక ఇట్ సైడ్. ఇట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? వాల్యూ 2 ఉన్నాయి, అవునా? సో ఫైనల్ ఏమొచ్చింది? 2 టైమ్స్ ఆఫ్ 4 cos 30, అవునా? 2 ఉన్నాయి కదా, 2 సేమ్ ఉన్నాయి కదా. 8 into cos 30 √3/2. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 4√3. క్లియరా? అర్థమైందా? సింపుల్, ఇట్లా ఇస్తాం అనమాట మీరు కాంపోనెంట్ రిసాల్యూషన్. సో ఏంటంటే మెల్లమెల్ల చేసుకుంటా పోతే ఇంకా ట్రిక్లు వస్తూనే ఉంటాయి, ఇట్లా టైం సేవింగ్. ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఇదేంటి అని అంటే, సో ఇదొక ఏంటి, ఇది చూడ్డానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మధ్యలో ఒక పర్పెండిక్యులర్ లైన్ వేసిండు. ఆ పర్పెండిక్యులర్ లైన్ వాల్యూ ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇంకా ఇది కూడా కనుక్కోండి కావాలంటే, ఇది కూడా కనుక్కోండి, అది కూడా కనుక్కోండి. వాల్యూస్ కూడా ఇయ్యలే. వాల్యూస్ ఇస్తే మంచిగా వేసుకుంటుండే కదా. రైట్, అయితే వాల్యూ ఇయ్యనప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన వాల్యూ. చూడండి ఏం చేస్తామనంటే, ఇది 30 డిగ్రీ ఇచ్చింది కదా, ఫస్ట్ సైన్ టీటా తీసుకోండి. ఓకే, సైన్ టీటా. సైన్ టీటా వాల్యూ ఎంత? ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ 30 1/2 ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అవునా? ఆపోజిట్లో ఏం రాయాలి? 1.
హైపోటెన్యూస్లో ఏం రాయాలి 2. అంటే ఇది మొత్తం ఎంత ఈ నుంచి లీడ్ వరకు, అవునా? రైట్. వాల్యూ లేనప్పుడు ఇట్లా చేస్తాం. వాల్యూ ఇస్తే నార్మల్గా ట్రిగ్నోమెట్రిక్ అది రేషియోస్ని యూజ్ చేసి ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం చేసుకుంటాం అన్నట్టు. రైట్. అయితే ఇప్పుడు ఇది 30 డిగ్రీ, ఇదెంత 90, ఇదెంత ఉంటుంది 60, 60 కదా, ఇది 60, ఇదెంత 30, అవునా? ఇప్పుడు దీన్ని ఏమనుకున్నాం మనం, y అనుకున్నాం కదా, అవునా? ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు? ఏది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏది? 1 ఈజ్ అ హైపోటెన్యూస్ అన్నమాట. ఓకే, దీనిలో చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇది ఎక్స్ కదా మనకు కావాల్సింది, సైన్ వాడుతున్నాను, సైన్ 30. sin 30 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. sin 30 ఎంత, y వాల్యూ ఎంత వచ్చేసింది? ఇప్పుడు cos 30 వాడదాం. cos 30 అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ లో ఏంటి x, హైపోటెన్యూస్ అంటే ఎంత 1, cos 30 ఎంత √3. x వాల్యూ ఏమొచ్చింది? దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, దీని వాల్యూ ఎంత √3/2 ఇస్ ద ఆన్సర్. వాల్యూలు ఇయ్యనప్పుడు ఇట్లా వేస్తాం అన్నట్టు. అర్థమైందా? క్లియరేనా? చలో నెక్స్ట్, ఇగో ట్రై చేయండి. ఏ పర్సన్ ట్రావెల్స్ 5 మీటర్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నప్పుడు డైరెక్షన్ ఇట్లా వేసుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని పక్కగా రఫ్గా వేసుకోండి మీరు. ఈస్ట్ ఏ పర్సన్ ట్రావెల్స్ 5 meters ఈస్ట్, నెక్స్ట్ హీ టర్న్స్ లెఫ్ట్ అంటే ఇటు పోయి లెఫ్ట్ పైకి పోయింది కదా, అండ్ ట్రావెల్స్ 10 meters, అంతేనా? అండ్ హీ గోస్ 15 meter అప్వర్డ్స్ డిస్టెన్స్, అప్వర్డ్స్ ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇంకా 15 మీటర్లు అప్వర్డ్స్ పోయినారట. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ సింపుల్, ఎవరైనా చెప్తారు. డిస్టెన్స్ ఎంతనా? 5 ఇటు 10 అటు, ఇంకా అప్వర్డ్స్ ఎంత? అప్వర్డ్స్ 15, ఎంత వచ్చింది? 30 meters. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎట్లా వస్తుంది నాన్న ఇది డిస్ప్లేస్మెంట్లో? ఇటేమో 5 కదా, పైన ఎంత మొత్తం 25, 10 + 15 25, ఇదెంత 25. ఇదే కదా మీకు డిస్ప్లేస్మెంట్, అవునా? పైథాగరస్ థియరం చేసుకుంటే ఖతం, ఆన్సర్ వచ్చేసినట్టే, అవునా? ఎస్, అందరు తప్పు చేసినారు. తప్పు 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 ఎందుకు తప్పో తెలుసా? ఇతను డైరెక్షన్ల గురించి మాట్లాడుతున్నాడా? ఫస్ట్ వెక్టార్ రిప్రజెంటేషన్ రాసుకోండి. ఎన్ని మీటర్లు ఇటు పోయిండు? 5 meters పోయిండు. ఎన్ని మీటర్స్ ఇటు పోయిండు? 25 కాదు, ఫస్ట్ 10 j cap, అవునా? అండ్ హీ గోస్ 15 meter అప్వర్డ్స్ అంటే ఇట్లా పోయిండు, అయినే ఇట్లా 15 మీటర్లు పోయిండు. అర్థమైందా? ఇట్లా పోయిండు. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైంది? ఇదైందా లేదా? స్టార్ట్ ఇక్కడ, ఎండ్ ఇక్కడ, అవునా? అట్లా అన్నట్టు. ఓకే అవినాష్, అర్థమైందా? ఇమాజినేషన్లోకి అట్లా పోవాలి. అయితే ఇట్ సైడ్ అంటే ఏం రాస్తాం మనం? k cap 15 k cap. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇప్పుడు ఏమొస్తుంది? √5 ది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ j ది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ k ది కాన్స్టెంట్ స్క్వేర్, అంతేనా? సో ఫైనల్గా ఏమొచ్చిందనా? 325 + 25 350. ఇది ఆన్సర్. అర్థమైందా? క్లియరేనా? చలో నెక్స్ట్. ఏ పర్సన్ ట్రావెల్స్ 10 meter ఈస్ట్
నెక్స్ట్ 20 మీటర్ నార్త్, ఫస్ట్ ఇగో 10 మీటర్స్ ఈస్ట్, నార్త్ అంటే 20 మీటర్స్, ఇటు 10 మీటర్ ట్రావెల్ చేసిండు, ఇటు 20 meters ట్రావెల్ చేసిండు. దెన్ హీ మూవ్స్ 10√2 meters అలాంగ్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఇట్లా, ఇంతేనా? ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఇదేందుకు ఇట్లా ఇట్లా ఇచ్చు? సౌత్ వెస్ట్ అంటేనే 10√2. ఓకే, ఇగో తప్పు లేదు, మీరు ఎట్లా ఆలోచించండి. ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియాలి. తర్వాత మీ అంతా మీకు తెలుస్తుంది, ఇట్లా కాదు ఇట్లా చేస్తాము అని. మీరు ఒక రకంగా ఆలోచిస్తారు క్వశ్చన్ వినగానే, కానీ ఇతను ఇచ్చిన ఏంటి పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించాలన్నట్టు. ఆయన ఏమన్నాడు, మనకేం అర్థమైంది, రెండు మ్యాచింగ్ అవ్వాలి మన బ్రెయిన్లో. ఇచ్చిన క్వశ్చన్ని స్టడీ చేస్తే ఇట్లా వచ్చింది కదా, మరి ఇటువంటి క్వశ్చన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? సింపుల్, నేను నేర్పించిన కాన్సెప్టే, అదేందో చూపిస్తాడు అండి. అబ్బా ఇంతేనా సార్ అంటారు. ఫస్ట్ ఎన్ని మీటర్లు పోయిండానా? ఈస్టకా? ఓకే రైట్. ఇది 10 మీటర్సా? ఈస్ట్లో. వెక్టార్సే మీ బ్రహ్మాస్త్రం, అంతే, అదే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడు. నెక్స్ట్ 20 meters నార్తా? కరెక్ట్ రాసిందా? తప్పు రాసిందా? ఏం రాయాలి కదా, నార్త్ అంటే ఇటు ఇష్టం. వెక్టర్స్ అంటే ప్యారలల్ షిఫ్ట్ చేసుకున్నా, ఇది తీసుకొని ఇక్కడ పెట్టినా. ఓకే, దీని కొంచెం కిందికి లాగిన. సౌత్ వెస్ట్ అంటే ఇదేనా? ఇదేనా? కరెక్టేనా? సౌత్ వెస్ట్ మధ్యలో వచ్చి. అయితే ఇప్పుడు కరెక్ట్ అతను సౌత్ వెస్ట్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ మధ్యలో నుంచి పోయింది అది. ఎగ్జాక్ట్లీ మధ్యలో నుంచి పోతే యాంగిల్ ఏమవుతుంది? 45. సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ 10√2 cos 45 ఎంత? 1/√2. ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్ 90 degreesలో 10√2 sin 45, 10√2 1/√2 ఎంత? 10. ఇప్పుడు డయాగ్రామ్ ఏ విధంగా మారిపోయింది చూడండి మంచిగా. ఇట్ సైడ్ ఏమో 10, పైననేమో 20, ఇట్ సైడ్ ఏమో 10, కిందనేమో 10. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు మీరు వెక్టార్లో చేసుకున్న మీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఈ 10 సేమ్ ఉన్నాయా? ఈక్వల్ బట్ ఆపోజిట్. కథం ఏమవుతుంది? మీరు వెక్టార్లో రాసుకున్న 10i cap మైనస్ 10i cap రాస్తారు. కథం ఎట్లనే ఎగిరిపోతుంది. ఏది పెద్దది? 20. అవునా? 20 - 10 ఎంత? 10. ఫైనల్ డైరెక్షన్ ఎంత? 10 meters నార్త్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే మీరు r bar is equal to 10j cap is the final answer. 10 meters నార్త్ డైరెక్షన్ అనాలి. అర్థమైందా? ఓకే, ఇట్లా ఆలోచించాలి. ఫైండ్ OA డిస్ప్లేస్మెంట్. ఇది ఒక క్యూబ్ లోపల ఇక్కడి నుంచి వెళ్ళి, అంటే ఒక కార్నర్ నుంచి వెళ్ళి ఒక దోమ ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఎగిరి ఇక్కడ వరకు జరుగుతున్నది. ఓకేనా? డయాగోనల్గా పోయింది. ఓకే, అది ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది? ఎంత? ఒక క్యూబ్ లోపల, ఒక డబ్బా లోపల ఈయన చల్లి ఇక్కడ, అది 3 dimension కదా. ఎక్స్లో ట్రావెల్ చేసింది, వైలో ట్రావెల్ చేసింది, జెడ్లో కూడా ట్రావెల్ చేసింది. XY అంటే కిందనే, గాలిలో కూడా ఎగిరింది, జెడ్లో కూడా పోయింది అది. రూట్ 3a. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎట్లా చేసినావు? అమ్మో, నువ్వు అంతగానో కష్టపడి చేసినావా? ఆహా,
సరే అంతగానో మీ కూడా ఏం అవసరం లేదు. వెక్టార్ మీ ఆయుధాన్ని మీరు యూజ్ చేస్తలేరు. అదే మిమ్మల్ని కాపాడుతున్నది. ప్రతి క్వశ్చన్లో అదే కదా మీకు మిమ్మల్ని కాపాడింది. ఇది ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసింది? ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసింది? ఏ ఏ ఐ క్యాప్. వై యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసింది? ఏ జే క్యాప్. జెడ్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసింది? ఏ కే క్యాప్. మ్యాగ్నిట్యూడ్ ఏంటి? √a² ప్లస్ a² ప్లస్ a². ఐది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ జేది కాన్స్టెంట్ స్క్వేర్ √3a. 3a² కదా. √3a². √3a ఇస్ ఆన్సర్. అర్థమైందా? మీ కెమిస్ట్రీలో ఉంటుంది కదా డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్, FBB ఏదో ఉంటారు కదా, ఫేస్ బాడీ స్ట్రక్చర్ ఏదో ఉంటుంది. మరి అట్లీస్ట్ అక్కడి నుంచి సార్ అక్కడ హజ్ చేసిన సార్ అది చెప్పిన అంటే అయిపోతుండే. నువ్వు ఏదో ప్రయోగం చేసినావు, కరెక్ట్ అయింది అది. ఓకే, అర్థమైందా? ఇట్లా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది కాదు, క్వశ్చనే కాదు. ఇది ఏంటంటే ఇఫ్ ద ఫ్లై వాక్స్ డయాగోనల్లీ ఆన్ ద వాల్ అండ్ రీచెస్ అదర్ కార్నర్ ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ OA. ఇది ఇమాజినేషన్లో బోండి. ఇది ఇగో నాకు బుక్కులు కావాలి కంపల్సరీ. ఇది సో ఒక దోమ, ఇది క్యూబ్ అనుకోండి, క్లోజ్ ఉందా? ఈ దోమ కాదు, ఇక దోమ గాలిలో లెగుతా, చీమ. ఓకే, ఈ చీమ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి పోయింది. ఇంతకుముందు క్వశ్చన్లో గాలిలో ఎగురుకుంటా పోయింది కదా, అవునా? ఇవి ఎక్స్లో ఇంత, వైలో ఇంత, జెడ్లో ఇంత రాసినాం, ఇట్లా పోతే. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ చేరుకున్నదట. ఎట్లా అంటే ఇట్లా గోడ పైన నడుచుకుంటా చేరుకున్నది. ఓకే, నడుచుకుంటా పోయింది. నడుచుకుంటా పోతే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇది 3Dలో కనిపిస్తుంది కదా నీకు. మరి అప్పుడు ఇట్లా పోయింది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాకింగ్లో పోయింది. అది వాకింగ్లో పోయింది. వాకింగ్లో మొత్తం 2 డైమెన్షనే ట్రావెల్ చేసింది. తన దారిలో గాలిలో ఎగిరినట్టు కనిపించలే. ఇగో అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఈ కార్నర్ కావాలి కదా, 2 డైమెన్షన్లో కావాలి మనకు. ఇట్లా చేసిన, ఇట్లా చేసేసిన. అప్పుడు ఈ నుంచి ఈడికేనా డిస్ప్లేస్మెంట్ ఇదేనా? అవునా కాదా? అప్పుడు మీకు ఎట్లా అయిపోయింది ఇది? ఇగో ఇదేనా మీకు డయాగ్రామ్ కనిపించేది? ఇగో ఎట్లుండే, ఇట్లుండదా, ఇట్లా వేసేసిన. ఇది ఇదే కదా డిస్ప్లేస్మెంట్, అవునా? ఇది డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్. ఏమైతుందన్నా? R⁻. ఎక్స్ యాక్సిస్లో ఎంత? 2a. వై యాక్సిస్లో ఎంత? a. కరెక్టేనా? R⁻ ఎంత వచ్చింది? 4a² ప్లస్ a². ఐది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ జేది కాన్స్టెంట్ స్క్వేర్ √5a². ఫైనల్ ఆన్సర్. మీరు పైథాగరస్ థీరం కూడా వేసుకోవచ్చు కదా. ఇది a, ఇది 2a. ఎంత? 4a² ప్లస్. మొత్తం అయిపోయింది. ఇది వెక్టార్లో రాసిన అంతే. క్లియర్? అర్థమైందా? ఎస్. సో మిగతా క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.